హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రైల్వే గ్రూప్ డికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఏంటి, మిగతా వివరాలన్నీ చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనవరి 23 నుంచి 2025 ఫిబ్రవరి 22 వరకు నైట్ 11:59 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా లాస్ట్ డే వరకు అయితే వెయిట్ చేయొద్దు. మీరు 20 మరియు 21 లోపే క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇది లెవెల్ 1 క్యాడర్ ఇది. సో లెవెల్ 1 అంటే మనకు రైల్వేలో తక్కువ క్యాడర్లో ఫస్ట్ ఇదే అన్నట్టు. సో దీని తర్వాతనే మనకు లెవెల్ 2, లెవెల్ 3 హై క్యాడర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో లెవెల్ 1 అనేది చాలా చిన్న పోస్టు. సో అయినప్పటికీ దీనికైతే మంచి డిమాండ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకు 7th పే కమిషన్ ప్రకారం అయితే 18,000 బేసిక్ పే అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు బై హ్యాండ్ అయితే 25 to 30 మధ్యలో రావడం జరుగుతుంది. మనకు పోస్ట్ వైజ్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకుంటే ఇందులో మనకు 10th క్యాడర్ ఉన్నాయి, అదేవిధంగా ఐటీఐ మీద కొన్ని పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎక్కువగా ఐటీఐ క్వాలిఫికేషన్ తోటి మాత్రమే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్కి తక్కువగా ఉన్నాయి. సో మనకు పోస్ట్ వైజ్గా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఒకసారి చూపిస్తాను మీకు. మనకు పోస్టులు చూసుకుంటే అసిస్టెంటు సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, అదేవిధంగా అసిస్టెంట్ వర్క్షాపు, అసిస్టెంట్ బ్రిడ్జి, అదేవిధంగా అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్కి సంబంధించి, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్కి సంబంధించి, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ సంబంధించి, అసిస్టెంట్ పర్మనెంట్ వేకి సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వర్క్షాప్ సంబంధించి, అసిస్టెంట్ ట్రైన్ లైట్ అండ్ ఎయిర్ కండిషన్ సంబంధించి, అసిస్టెంట్ ట్రాక్ మిషన్, అదేవిధంగా అసిస్టెంట్ ట్రాక్ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా పాయింట్ మెను, అదేవిధంగా ట్రాక్ మెయింటెనర్ గ్రూప్ 4కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇవి మనకు పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఇందులో మనకు 10th క్లాస్ ఓన్లీ 10th క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్ ఏదైనా ఉంది అంటే ఇది ఓన్లీ పాయింట్ మెన్నే. మిగతావన్నీ ఐటీఐ వరకే కేటాయించడం జరిగింది. సో ఐటీఐలో కూడా మనకు ఎలక్ట్రికల్, మెకానికల్, సో డీజిల్ ఈ సపరేట్గా అయితే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు నెక్స్ట్ అందించే ప్రయత్నం చేస్తాను. సో వాటికి సపరేట్ క్వాలిఫికేషన్స్కు ఏ పోస్ట్ రావడం జరుగుతున్నట్టు మీకైతే డీటెయిల్గా చెప్తాను. సో మనకు ఉన్న పోస్టులలో ఓన్లీ 10th క్లాస్కి మాత్రం పాయింట్స్ మెన్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఐటీఐ వరకు కేటాయించడం జరిగింది. సో మనకు పాయింట్స్ మెన్ 10th వాళ్ళతో పాటు కూడా ఐటీఐ వాళ్ళు రాసుకోవచ్చు. ఇవి మనకు గ్రూప్ డీలో అయితే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 36 years వరకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గల ప్రధాన కారణం కోవిడ్ పాండమిక్లో నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సో మనకు 3 years అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ గతంలో చూసుకుంటే 18 to 33 years వరకే ఉండేది. సో మనకు ఈసారి మాత్రం 18 to 36 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదనంగా దీనికి రిజర్వేషన్స్ ఉన్న వరకు అయితే కొంత మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ అయితేనేమో 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ అయితే 3 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 36 + 3 39 వరకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఏజ్ లిమిట్ అయితే 18 to 36 years వరకు ఇవ్వడం జరిగింది. మనకు టోటల్ వేకెన్సీ చూసుకుంటే 32,000 అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకు సికింద్రాబాద్ డివిజన్కి ఎన్ని కేటాయించడం జరిగింది, అందులో మనకు ఎన్ని రకాల పోస్టులు అనేది మన ఛానల్ అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు అక్కడ. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 2025 జూలై 1 వరకు 18 to 36 years మధ్యలో ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు ఏజ్ లిమిట్కి సంబంధించి. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్, అదేవిధంగా రిజర్వేషన్ సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది సిబిటి మోడ్, కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. దీనికి మనకు షిఫ్ట్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు నార్మలైజేషన్ ద్వారా మనకు సెలక్షన్ అయితే ప్రాసెస్ ఉంటుంది. మనకు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్కి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు చూసుకుంటే మనకు ఎగ్జామ్ ఫీజు అయితే 500 rupees పెట్టడం జరిగింది. ఎవరైతే CBT 1 ఎగ్జామ్ రాస్తారో రాసిన వాళ్ళకి మాత్రమే 400 rupees రిటర్న్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కొద్దిమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారిని చూసుకుంటే PWD క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండరు, ఎక్స్-సర్వీస్ మెన్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వరకు అయితే ఫీజు 250 rupees పెట్టడం జరిగింది. ఈ 250 rupees కూడా ఎవరైతే CBT 1 ఎగ్జామ్ రాస్తారో రాసిన తర్వాత ఈ 250 rupees కూడా రీఫండ్ రావడం జరుగుతుంది. సో అంటే మనకు వీరికి ఫీజు నుంచి అయితే పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో మిగిలిన వారికి అయితే 100 rupees ఫీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే CBT 1 రాసిన తర్వాత 400 rupees రీఫండ్ వస్తున్నాయి కాబట్టి 100 rupees ఎగ్జామ్ ఫీజు అనుకోవచ్చు. ఇది మనకు ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఫస్ట్ మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారికి మనకు రిటర్న్ టెస్ట్ మార్కు ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ అయితే చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ పాస్ అయిన వారికి మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది. అప్లికేషన్ మాత్రం ఓన్లీ ఆన్లైన్ బేస్డ్లో ఉంటుంది కాబట్టి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జనవరి 23 నుంచి స్టార్ట్ అవుతుంది.
మనకు ఫిబ్రవరి 23 నైట్ 11:59కు లాస్ట్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే జనవరి 23కు ఆన్లైన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ కాగానే అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ కూడా మన ఛానల్ అందుబాటులో వస్తాను. సో కావాల్సిన డైరెక్ట్ అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్య ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.